రైట్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్? యాక్చువల్లీ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఇన్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్హెరిటెన్స్ మీన్స్ deriving the new class from an existing class. Deriving a new class from the existing class. అంటే ఒక క్లాస్ డిరైవ్ చేసాం అనుకోండి, ఒక క్లాస్ మనం రాసాం, ఆ క్లాస్లో డేటా మెంబర్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, వీ హ్యావ్ ఏ వన్ క్లాస్. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ ఫస్ట్ డెరైవ్ చేసిన క్లాస్లో ఉన్న మెథడ్స్ని లేదా డేటాని నీవు ఇంకొక క్లాస్లో కూడా యూజ్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే నో నీడ్ టు డిఫైన్ దోస్ ఫంక్షన్స్ ఇన్ ద సెకండ్ క్లాస్. మళ్ళీ రీరైట్ చేయాల్సింది మళ్ళీ పై ఉన్న క్లాస్ని జస్ట్ ఇంకొక న్యూ క్లాస్లోకి ఇన్హెరిటెన్స్ చేయమని చెప్తే చాలు. జస్ట్ ఆ ఒక్క కమాండ్, ఆ లింక్ సెట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా అది ఫస్ట్దేమో పేరెంట్ క్లాస్ అవుతుంది, లేకపోతే బేస్ క్లాస్ అవుతుంది, రెండోదేమో చైల్డ్ క్లాస్ అవుతుంది, లేకపోతే సబ్ క్లాస్ అవుతుంది. పేరెంట్ క్లాస్లో ఉన్న అన్ని ప్రాపర్టీస్ని సబ్ క్లాస్లోకి మనం యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ది ఇన్హెరిటెన్స్. సో ద ప్రాసెస్ ఆఫ్ deriving a new class from an existing class is called the inheritance. The inheritance derives what? It derives the properties and characteristics from a class to another class. అంతే కదా, ప్రాపర్టీస్ క్యారెక్టరిస్టిక్స్ అంటే అర్థం ఏంటంటే బేస్ క్లాస్కి సంబంధించిన డేటా మెంబర్స్, బేస్ క్లాస్లో ఉండే ఫంక్షన్స్ అవన్నిటిని కూడా సబ్ క్లాస్లోకి మనం యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ది ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందుకని ఇది మళ్ళీ చెప్తాం మీకు. ఇక్కడ సబ్ క్లాస్ అంటే ఏంటి, బేస్ క్లాస్ అంటే ఏంటి, లేకపోతే సూపర్ క్లాస్ అంటే ఏంటంటే ఫస్ట్ పైన ఉన్న క్లాస్ ఏమో సూపర్ క్లాస్ అంటాం, దాన్ని పేరెంట్ క్లాస్ అంటాం. మనం దాని నుంచి డెరైవ్ చేసిన క్లాస్ని డెరైవ్డ్ క్లాస్ అనొచ్చు, సబ్ క్లాస్ అనొచ్చు. ఈ విధంగా ఇది ఉంటుంది. సో ఈ విధంగా డెరైవ్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇన్హెరిటెన్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రీయూజబిలిటీ. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రీయూజింగ్ అంటే ఏంటంటే ఇందాకే చెప్పే కదమ్మా, ఒక క్లాస్లో డిఫైన్ చేసిన మెథడ్స్ని ఇంకొక క్లాస్లో యూజ్ చేయాల్సి వస్తే ఇన్హెరిటెన్స్ లేదనుకో ఏం చేయాల్సి వచ్చేది, సేమ్ మెథడ్స్ మళ్ళీ రెండో క్లాస్లో కూడా రాయాల్సి వచ్చేది, సేమ్ ఫంక్షన్స్. అంటే ఒకే కోడ్ని రెండు చోట్ల రాయాల్సి వస్తుంది కదా. అలా రాయకుండా ఇన్హెరిటెన్స్ వల్ల ఏం చేయొచ్చు, మనం ఒకసారి రాసిన క్లాస్ని ఒకసారి ఇంప్లిమెంట్ చేసిన మెథడ్ని సేమ్ మెథడ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ది సబ్ క్లాస్ వితౌట్ రీరైటింగ్. అందుకనే దీన్ని మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇన్హెరిటెన్స్ వల్ల రీయూజబిలిటీ, అది గుర్తుపెట్టుకోండి. ఈ వై అండ్ వెన్ టు యూజ్ ఇన్హెరిటెన్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఉంది. జస్ట్ అబ్జర్వ్ ది ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 3 క్లాసెస్ ఉన్నాయి అనుకోండి, అన్ని కూడా వెహికల్ క్లాస్కి సంబంధించినవి. బస్ అనేది ఒక క్లాసు, కారు, ట్రక్. ఈ బస్సు క్లాసులో జనరల్గా ఫ్యూయల్ అమౌంట్ ఎంత, కెపాసిటీ ఎంత, హౌ టు అప్లై ద బ్రేక్స్ అనే ఒక 3 మెథడ్స్ ఉన్నాయి అనుకోండి. సేమ్ ఫ్యూయల్ అమౌంట్ ఎంత, కెపాసిటీ, అప్లై బ్రేక్స్ అనే మెథడ్స్ కార్ అనేది కూడా ఒక వెహికల్ కాబట్టి కార్ అనే వెహికల్ కూడా ఉండొచ్చు కదా. అదేవిధంగా ట్రక్ అనేది కూడా ఇంకో వెహికల్ కాబట్టి సేమ్ మెథడ్స్ ట్రక్ లో కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ లేకపోతే బస్ క్లాస్ సెపరేట్గా రాసాం విత్ 3 మెథడ్స్, కార్ క్లాస్ సెపరేట్గా రాసాం విత్ సేమ్ 3 మెథడ్స్, ట్రక్ క్లాస్ కూడా సేమ్ 3 మెథడ్స్తో ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి. దానివల్ల ఏంటి చెప్పండి, మనకు క్లియర్గా మనకు కనిపిస్తుంది ఏంటి ఇక్కడ స్క్రీన్ మీద, అన్ని క్లాసుల్లో కూడా ఒకటే రకమైన మెథడ్స్ షేర్ అయినాయి. అంటే దాని మీనింగ్ ఏంటమ్మో, అన్ని క్లాసుల్లో సేమ్ కోడ్ రిపీటెడ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దానివల్ల మనకి చాలా టైం వేస్ట్, మెమరీ వేస్ట్ అవుతుంది. అదే మన ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఉందనుకోండి, ఏం చేస్తామంటే ఏవైతే 3 మెథడ్స్ కామన్గా ఉన్నాయో ఈ 3 మెథడ్స్ మొత్తాన్ని ఒక సెపరేట్ క్లాస్లో పెట్టి ఆ క్లాస్లోని ఈ 3 కార్ క్లాసు, బస్ క్లాసు, ట్రక్ క్లాస్కి ఇన్హెరిటెన్స్ చేస్తాం. ఇది చూసారు కదమ్మా, బస్ క్లాసు, కార్ క్లాసు, ట్రక్ క్లాసు ఏవైతే మెథడ్స్ ఉన్నాయో వాటన్నిటినీ ఇదిగోండి వెహికల్ అని ఒక క్లాస్ రాశాను, దానిలో పెట్టాను ఫ్యూయల్ మెథడ్, ఫ్యూయల్ అమౌంట్ మెథడ్, కెపాసిటీ మెథడ్, అప్లై బ్రేక్స్ మెథడ్, ఇవన్నీ ఒక క్లాసులో పెట్టి దానికి వెహికల్ క్లాస్ అని పేరు పెట్టి తర్వాత ఏం చేశాను, ఆ వెహికల్ క్లాస్ని బస్ క్లాస్లోకి, అటు కార్ క్లాస్లోకి, ట్రక్ క్లాస్లోకి ఇన్హెరిటెన్స్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఒక అడ్వాంటేజ్ మనకి, ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు బస్ క్లాస్, యాక్చువల్గా బస్ క్లాస్ ఉంది, కార్ క్లాస్ ఉంది, ట్రక్ క్లాస్ ఉంది కదమ్మా. ఈ బస్సు క్లాస్లో ఏమి మెథడ్స్ ఉంటాయి అంటే, ఈ బస్ క్లాస్ వరకు పైన నుంచి వచ్చిన ఫ్యూయల్ అమౌంట్ ఫంక్షను,
కెపాసిటీ అనే ఫంక్షన్, అప్లై బ్రేక్స్ అనే ఫంక్షన్ వస్తాయి. దాంతోపాటు యూ కెన్ ఆల్సో రైట్ ఇట్స్ ఓన్ ఫంక్షన్స్. అంటే బస్ అనే వెహికల్కి సెపరేట్గా దాని వరకు స్పెసిఫిక్ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాటిని బస్ క్లాస్లో రాస్తాం. కార్ అనే క్లాస్లోనేమో కార్కి ఏ మెథడ్స్ స్పెసిఫిక్గా ఉంటాయో వాటిని ఇక్కడ రాస్తాం. ట్రక్ క్లాస్లోనేమో ట్రక్ వరకు ఉపయోగపడే మెథడ్స్ ఫంక్షన్స్ అని ట్రక్ క్లాస్లో రాస్తాం. ఏవి పైనుంచి వచ్చే మెథడ్స్ కాకుండా, వెహికల్ అనే క్లాస్ నుంచి వచ్చే మెథడ్స్ కాకుండా బస్సు, కారు, ట్రక్లో వాటి ఇండివిజువల్ మెథడ్స్ అని కూడా ఈ క్లాసులో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్. సో ఇప్పుడు యూజ్ ఏమైంది చెప్పండి. వాట్ ఈస్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే, ఒక క్లాసులో ఇక్కడ ఇంతకుముందు బిఫోర్ యూజింగ్ ఇన్హెరిటెన్స్ అంటే సేమ్ మెథడ్స్ 3 క్లాసెస్లో కూడా రిపీట్ అయినాయి. ఇప్పుడు ఏం చేశాను, ఆ మెథడ్స్ ఏవైతే రిపీట్ అయినాయి ఒకే క్లాస్లో పెట్టాను, దాన్ని 3 క్లాసెస్కి ఇన్హెరిటెన్స్ చేశాను. సో మనకి రైటింగ్ ఆఫ్ ద కోడ్ ఓన్లీ 1 టైమే జరిగింది కాబట్టి దట్ ఈస్ ద అడ్వాంటేజ్, రైట్. ఇక ఈ టైప్స్ మీ అందరికి తెలిసినవి అమ్మ. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఒక క్లాస్ రాసి ఆ క్లాస్ని ఒకే ఒక్క క్లాస్లోకి ఇన్హెరిటెన్స్ చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ అని క్లాస్ ఏ, క్లాస్ బి ఏమో సబ్ క్లాసు, ఏ అనేదేమో సూపర్ క్లాస్ లేదా పేరెంట్ క్లాస్ అనుకోండి. ఏలో ఉండే డేటా మెంబర్స్, ఏలో ఉండే ఫంక్షన్స్ అన్ని కూడా బి అనే క్లాస్లోకి ఇన్హెరిటెన్స్ అవుతాయి. అంటే బి క్లాస్ ద్వారా కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో బి క్లాస్లో ఏముంటాయేమో, ఇప్పుడు బి అనే క్లాస్లో బి క్లాస్కి సంబంధించిన స్పెసిఫిక్ మెథడ్స్ డేటా ఉంటుంది. పై నుంచి ఏ నుంచి వచ్చే ప్రాపర్టీస్ అన్ని కూడా బిలోకి యాడ్ అవుతాయి. అదొకటి. ఇక మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే చూడండి, 2 బేస్ క్లాస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ బి అనేది ఒక బేస్ క్లాస్ ఒకటి, సి ఈజ్ అనదర్ బేస్ క్లాసు. ఈ 2 బేస్ క్లాసుల్లో ఉన్న ప్రాపర్టీస్ మొత్తాన్ని ఏ అనే క్లాస్లోకి డెరైవ్ చేసాం. సో ఏ అనేది ఒక సబ్ క్లాసే, బట్ దానిలోకి ఏమేమి వస్తాయి మనకి, అటు బి నుంచి వచ్చే ప్రాపర్టీస్ వస్తాయి, సి నుంచి వచ్చే ప్రాపర్టీస్ వస్తాయి. అయితే దీంట్లో చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటది, ఒకవేళ బి క్లాస్లో సి క్లాస్లో ఒకే రకమైన మెథడ్, ఒక మెథడ్ కామన్ గా ఉంది అనుకోండి. బి క్లాస్లో ఒక మెథడ్ ఉంది, సి క్లాస్లో కూడా అలాంటి మెథడే విత్ సేమ్ నేమ్ తో స్లైట్ డిఫరెన్స్ ఉంది. సేమ్ మెథడ్ అటు ఈ బి అనే 2 బేస్ క్లాస్ నుంచి కూడా సేమ్ మెథడ్ ఏలోకి వస్తుంది. అప్పుడు ఏదకి ఒక ప్రాబ్లం వస్తుంది. బిలో ఉండే మెథడ్, బి నుంచి వచ్చిన మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలా, సి నుంచి మెథడ్ వచ్చిందాన్ని ఎగ్జిక్యూట్ చేయాలా అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకోసమే అక్కడ అదొక ప్రాబ్లం కూడా ఉండేది. అందుకని నీకు జావాలో ఈ ప్రాపర్టీని తీసేశాడు, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని జావాలో తీసేశాడు, C++లోనే ఉంది. ఇక మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే, ఒక లెవెల్ ఇంకొక లెవెల్ ఉండిద్ది. ఒకసారి బేస్ క్లాస్ ఉంది అనుకోండి, ఆ బేస్ క్లాస్ నుంచి ఒక సబ్ క్లాస్ డెరైవ్ చేసాం, ఆ సబ్ క్లాస్ నుంచి ఇంకొక సబ్ క్లాస్ డెరైవ్ చేస్తే దాన్ని మనం బేస్ క్లాస్ అంటాం. అప్పుడు ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే, సి అనేది సూపర్ బేస్ క్లాస్, సి నుంచి బిలోకి ప్రాపర్టీస్ అన్ని వస్తాయి, బి అనేది బి నుంచి మళ్ళీ ఏలోకి ప్రాపర్టీస్ వస్తాయి. ఇప్పుడు ఏలోకి ఏమేమి ప్రాపర్టీస్ మనం యూజ్ చేసుకోవచ్చు, బికాజ్ ఏ ఈజ్ ది సబ్ క్లాస్, లాస్ట్ డెరైవ్డ్ క్లాస్ కాబట్టి ఏలోకి బి ప్రాపర్టీస్ వస్తాయి, సి ప్రాపర్టీస్ కూడా ఏలోకి వస్తాయి. దీన్ని మల్టీ లెవెల్ అంటాం. హైరార్కికల్ ఏంటంటే, ఒక బేస్ క్లాస్ నుంచే 2 సబ్ క్లాసులు, ఆ సబ్ క్లాస్ నుంచి ఇంకా 2 సబ్ క్లాసులు, అట్లా బేస్ క్లాస్ ఒకటి ఉంటుంది, దాని నుంచి డివైడ్ అవుతాయి 2 సబ్ క్లాసులు, 3 సబ్ క్లాసులు. ఒకే బేస్ క్లాస్ నుంచి 2-3 సబ్ క్లాసులోకి ఒకే బేస్ క్లాస్ కి సంబంధించిన ప్రాపర్టీస్ పంపిస్తే దాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇంకోటి ఉంది హైబ్రిడ్ అంటే ఏం లేదు, ఇటు హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ లేకపోతే ఇటు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇలాంటివన్నీ మిక్స్ చేస్తే దాన్ని మనం హైబ్రిడ్ అంటాం. 2-3 రకాలు మిక్స్ చేస్తే దాన్ని హైబ్రిడ్ అంటాము. ఇది మనకి ఇదన్నీ కూడా ప్రోగ్రామాటిక్ గా మీకు అంత ఐడియా ఉంది. నా టాపిక్ ఏంటంటే, what is the multiple inheritance and how to implement the multiple inheritance in C++ and Java. So multiple inheritance అంటే it is the feature where a class can inherit from more than one class. A class can inherit from more than one base class. అంటే ఒక క్లాస్ కి ఒక సబ్ క్లాస్ కే మోర్ దాన్ 1 బేస్ క్లాస్ ఉంటే దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, 1 సబ్ క్లాస్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ మోర్ దాన్ 1 base class.
ఎగ్జాంపుల్ చూడండి, హార్స్ ఒక క్లాస్, హార్స్ అనేది ఒక యానిమల్, బర్డ్ అనేది ఒకటి అనుకోండి, బర్డ్ అనుకోండి. హార్స్ కొన్ని హార్స్ రిలేటెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్. బర్డ్కి బర్డ్ రిలేటెడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇప్పుడు హార్స్ క్యారెక్టరిస్టిక్ ని అటు బర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ని రెండు క్యారెక్టరిస్టిక్స్ ని మిక్స్ చేసి పెగాసస్ అని ఒక క్లాస్ డిఫైన్ చేశాను చూడండి. ఇప్పుడు పెగాసస్ లోకి ఏ ప్రాపర్టీస్ వస్తాయి, ఏ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి పెగాసస్ లోకి? అటు హార్స్ లో ఉన్న ప్రాపర్టీస్ వస్తాయి, బర్డ్ లో ఉన్న ప్రాపర్టీస్ కూడా వస్తాయి. అందుకని దాన్ని పెగాసస్ అన్నాం. హార్స్ బర్డ్ కలిస్తే ఏంటమ్మా, హార్స్ బర్డ్ కలిస్తే పెగాసస్ అనేది ఒకటి మనం అనుకుంటాం కదా, ఎజంప్షన్. ఈ విధంగా ఇది C++ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? C++లో అదిగా C++లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అంటే, ఏ క్లాస్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ క్లాస్ పెగాసస్ కెన్ బి డెరైవ్డ్ ఫ్రమ్ హార్స్ అండ్ బర్డ్ క్లాస్. దానికి ఫస్ట్ బర్డ్ క్లాస్ డిఫైన్ చేయండి సపరేట్ గా, దాని డేటా మెంబర్స్ మెథడ్స్ అన్ని డిఫైన్ చేయండి. నెక్స్ట్ హార్స్ క్లాస్ డిఫైన్ చేయండి, దాని డేటా మెంబర్స్, దాని ప్రాపర్టీస్, ఫంక్షన్స్ అన్ని రాసేయండి. ఇప్పుడు పెగాసస్ అనే క్లాస్ రాసి దానిలోకి ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం చూడండి, అటు బర్డ్ క్లాస్ కామా హార్స్ క్లాస్ రెండింటిని పెగాసస్ లోకి మనం ఇన్హెరిటెన్స్ చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు పెగాసస్ లోకి బర్డ్ సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి, అటు హార్స్ సంబంధించిన ప్రాపర్టీస్ కూడా వస్తాయి. ఓకే, ఇది అయితే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ నాట్ సపోర్టెడ్ ఇన్ ది జావా. ఎందుకని? ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ జావాలో ఎందుకు సపోర్ట్ చేయదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చెప్తాను చూడండి, హార్స్ బర్డ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ, ఒక క్యారెక్టరిస్టిక్స్ హార్స్ అనే దాంట్లో హౌ టు అంటే ఎలా ఈట్ అనే ఒక మెథడ్ ఉందనుకోండి. హార్స్ అనే క్లాస్ లో హౌ టు ఈట్, వాట్ టు ఈట్ అనేది హార్స్ క్లాస్ లో ఉందనుకోండి. బర్డ్ లో కూడా ఈట్ అనేది ఉందనుకోండి, అంటే బర్డ్ కూడా ఏదైనా తింటుంది కదా, బర్డ్ లో కూడా ఈట్ అనే మెథడ్ ఉంది, హార్స్ లో కూడా ఈట్ అనే మెథడ్ ఉంది. ఇప్పుడు ఆ ఈట్ అనే మెథడ్ హార్స్ నుంచి పెగాసస్ కి వస్తుంది, బర్డ్ నుంచి పెగాసస్ కి వస్తుంది. అంటే ఇప్పుడు పెగాసస్ కి హార్స్ ఎలా ఈట్ చేస్తుందో ఆ మెథడ్ వచ్చింది, బర్డ్ ఎలా ఈట్ చేస్తుందో ఆ మెథడ్ వచ్చింది. ఇప్పుడు ఇది ఏది ఫాలో అవ్వాలి? హార్స్ ఈట్ చేసినట్టుగా పెగాసస్ ఏది ఫాలో అవ్వాలి? హార్స్ ఈట్ చేసినట్టుగా ఫాలో అవ్వాలా, బర్డ్ ఈట్ చేసినట్టుగా ఫాలో అవ్వాలా? ఎందుకంటే ఆ టూ మెథడ్స్ దీనిలోకి వచ్చేసినాయి. అది ప్రాబ్లం కదా, ఏది తీసుకోవాలో. అలా కాకుండా ఇలాంటి ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి జావాలో తీసేసి జావాలో ఏం చేశాడంటే, హార్స్ ఏవైతే టూ బేస్ క్లాసులు ఉంటాయో హార్స్ అనే దాన్ని ఒక ఇంటర్ఫేస్ గా ఇంప్లిమెంట్ చేశాడు, బర్డ్ ఒక ఇంటర్ఫేస్ గా ఇంప్లిమెంట్ చేశాడు. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? నీకు లోన మెథడ్స్ ఏమి ఇంప్లిమెంట్ చేయంగా, ఎగ్జాంపుల్ హార్స్ దాంట్లో ఈట్ అనే ఒక మెథడ్ ఉంటుంది అని చెప్తాం అంతే, దాని ఇంప్లిమెంటేషన్ ఉండదు. బర్డ్ లో కూడా ఈట్ అనే హౌ టు ఈట్ అనేది ఒక మెథడ్ ఉంటుంది, ఎలా ఈట్ చేస్తుంది, ఏం ఈట్ చేస్తుందో అక్కడ ఉండదు. అంటే ఇంటర్ఫేస్ ఓన్లీ వితౌట్ ఇంప్లిమెంటేషన్, వాటి అవుట్లైన్స్ మాత్రమే, అంటే ఒక జస్ట్ ఈట్ అనే మెథడ్ ఉంది అని మాత్రమే హార్స్ క్లాస్ లో ఉంటుంది, బర్డ్ అనే దాంట్లో ఉంటుంది. రెండు ఇంటర్ఫేస్ల్లో ఈట్ అనే మెథడ్ గురించి చెప్తాం కానీ అది ఎలా ఈట్ చేస్తుంది అనేది ఇంప్లిమెంటేషన్ ఉండదు. ఇక ఈ పెగాసస్ ఏం చేస్తుంది, ఆ ఈట్ మెథడ్ ని పెగాసస్ అటు హార్స్ నుంచి ఈట్ మెథడ్ తీసుకుంటుంది, బర్డ్ నుంచి ఈట్ మెథడ్ తీసుకుంటుంది, వితౌట్ ఇంప్లిమెంటేషన్ తీసుకుంటుంది. కాబట్టి ఈ పెగాసస్ లో నేనేం చేస్తానంటే, హౌ టు ఈట్ ది పెగాసస్ అనేది పెగాసస్ లో ఇంప్లిమెంట్ చేస్తా ఈట్ మెథడ్ ని. కాబట్టి నీకు అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. ఇప్పుడు పెగాసస్ లోకి రెండింటి నుంచి ఈట్ మెథడ్ వచ్చినా అక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు కాబట్టి యాక్చువల్ గా పెగాసస్ ఎలా ఈట్ చేస్తుంది అనేది పెగాసస్ లో ఉంటుంది. అట్లా అందుకనే జావాలో ఏం చేస్తామంటే, డైరెక్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లేకుండా ఇండైరెక్ట్ గా ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేశాడు. రైట్, అది ఎగ్జాంపుల్ ఇక్కడ వోల్ఫ్ అని క్యామిల్ రెండు క్లాస్, ఇంటర్ఫేస్ వూల్ఫ్ అంటే అక్కడ సేమ్ తీసుకోవచ్చు, ఇక్కడ కాకపోతే ఇంకో ఎగ్జాంపుల్ మార్చాం. వూల్ఫ్ ఇంటర్ఫేస్ దాంట్లో ఎగ్జాంపుల్ ఈట్ అనే మెథడ్ ఉందని చెప్పాను అనుకోండి, వూల్ఫ్ ఇంటర్ఫేస్ లో ఆ మెథడ్ హౌ టు ఈట్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ చేయడం, ఈట్ అనే మెథడ్ ఉంది అని చెప్తా అంతే. అలాగే ఇంకొక ఇంటర్ఫేస్ క్యామిల్, దీనిలో కూడా ఈట్ అనేది ఉందనుకోండి, ఈట్ అనే మెథడ్ ఉంది, అది ఎలా ఈట్ చేస్తుందో అక్కడ ఇంప్లిమెంటేషన్ ఉండదు, జస్ట్ ఆ మెథడ్ నేమ్ మాత్రమే ఉంటుంది అక్కడ. సో ఇక్కడ వూల్ఫ్ అనే ఇంటర్ఫేస్ లో ఈట్ అనే మెథడ్ ఉంది వితౌట్ ఇంప్లిమెంటేషన్, క్యామిల్ అనే ఇంటర్ఫేస్ లో కూడా ఈట్ అనే మెథడ్ ఉంది వితౌట్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఈ రెండింటిని నేనేం చేశాను చూడండి, క్లాస్ డాగ్, ఇంకొక క్లాస్ డాగ్ అనే క్లాస్ ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని రాస్తూ దట్ ఇంప్లిమెంట్స్
wolf కామా camel interfaces. సో డాగ్ అనే క్లాస్లోకి ఏమేమి ఇంటర్ఫేసెస్ ఇంప్లిమెంట్ చేయవచ్చు అని చెప్తున్నాను నేను. అటు వూల్ఫ్ క్లాసు క్యామిల్ క్లాస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని డాగ్ క్లాస్లో పెట్టాను. అంటే ఇక్కడ వూల్ఫ్ అనే ఇంటర్ఫేస్, క్యామిల్ అనే ఇంటర్ఫేస్ డాగ్ అనే క్లాస్లోకి ఇన్హెరిటెన్స్ అవుతాయి. అయితే వూల్ఫ్ అనే ఇంటర్ఫేస్ నుంచి, క్యామిల్ అనే ఇంటర్ఫేస్ నుంచి, రెండింటి నుంచి ఈట్ అనే మెథడ్ వస్తుంది వితౌట్ ఇంప్లిమెంటేషన్. అంటే దాని బాడీ ఏముండదు. ఇప్పుడు నేనేం చేస్తాను, డాగ్ అనే క్లాస్లో ఈట్, హౌ టు ఈట్ ది డాగ్ అని పర్టికులర్గా డాగ్ ఎలా ఈట్ చేస్తుంది, ఏమి ఈట్ చేస్తుంది అనేది ఆ డాగ్ అనే క్లాస్లో ఆ ఈట్ అనే మెథడ్ చక్కగా దాన్ని ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ది ఈట్ మెథడ్ ఇన్ ది డాగ్ క్లాస్. ఎలా కావాలంటే డాగ్కి స్పెసిఫిక్గా ఎలా కావాలంటే ఆ ఈట్ అనే మెథడ్ ఇంప్లిమెంట్ చేస్తా. కాకపోతే డాగ్ స్పెసిఫిక్గా ఈట్ అనే మెథడ్ నాకు చక్కగా ఎలా కావాలంటే అలా ఇంప్లిమెంట్ చేసుకుంటాను. ఇది అందువల్ల మీకు C++లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉంది, దానిలో ప్రాబ్లం ఉంది కాబట్టి జావాలో డైరెక్ట్గా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లేకుండా ఇంటర్ఫేసెస్ ద్వారా పెట్టాడు. సో ఇది ప్రాబ్లము, మీరు జాగ్రత్తగా హౌ ఐ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ జావా అంటే అది రీజన్. ఒకసారి మళ్ళీ ఎందుకు లేదు చెప్పండి. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్, హార్స్కి ఈట్ మెథడ్ ఉంది, బర్డ్కి కూడా ఈట్ మెథడ్ విత్ ఇంప్లిమెంటేషన్ ఉంది అనుకోండి. అంటే హార్స్లో ఈట్ మెథడ్ ఏముంటుంది, హార్స్ ఏమి ఈట్ చేస్తుంది, ఎలా ఈట్ చేస్తుంది అనేది ఉంటుంది. బర్డ్లో ఈట్ మెథడ్ ఉందనుకో, ఇది ఒకవేళ క్లాసెస్ అయితే బర్డ్లో కూడా ఈట్ మెథడ్ ఉందనుకో, బర్డ్ ఎలా ఈట్ చేస్తుంది, ఏమి ఈట్ చేస్తుంది అని ఉంటుంది. ఇప్పుడు ఆ రెండు బర్డ్ క్లాస్ని, హార్స్ క్లాస్ని పెగాసెస్లోకి ఇన్హెరిటెన్స్ చేస్తే ఈట్ మెథడ్ రెండింటి నుంచి వస్తుంది. ఇప్పుడు పెగాసెస్ ఏ మెథడ్ అని యూజ్ చేసుకుంటుంది, ఏ హార్స్ మెథడ్ వాడుకుంటుందా ఈట్ మెథడ్ని, బర్డ్ నుంచి ఈట్ మెథడ్ వాడుకుంటుందా, దేనిలో హార్స్ నుంచి ఈట్ మెథడ్ వాడుకుంటేనేమో పెగాసెస్ హార్స్ లాగా తింటుందని అర్థం. లేదు బర్డ్ నుంచి ఈట్ మెథడ్ యూజ్ చేసుకుంటేనేమో బర్డ్ లాగా తింటుందని అర్థం. బట్ అలా కాదు కదా, పెగాసెస్ దాని స్టైల్ వేరుగా ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ పెగాసెస్ ఎలా ఈట్ చేస్తుంది అనేది దాని స్పెసిఫిక్ ఉండాలి. సో ఆ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికే దీన్ని రెండు క్లాసులుగా పెట్టి దాని థర్డ్ సబ్ క్లాసులకి ఇన్హెరిటెన్స్ చేయకుండా మనం ఏం చేసామంటే ఆ రెండు క్లాసుని ఇంటర్ఫేసెస్ లాగా పెట్టాం. ఇక్కడ ఎగ్జాంపుల్ వూల్ఫ్ క్లాస్ వూల్ఫ్ అనేది ఒక ఇంటర్ఫేస్, అక్కడ బర్డ్ హార్స్ తీసుకున్నాను, ఇక్కడ వూల్ఫ్ క్యామిల్ తీసుకున్నాను, అక్కడ ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ వూల్ఫ్ క్లాసు క్యామిల్ అనేది రెండు ఇంటర్ఫేసెస్ లాగా పెట్టాం. ఇప్పుడు వూల్ఫ్లో ఈట్ మెథడ్ ఉంటుంది, క్యామిల్లో ఈట్ మెథడ్ ఉంటుంది. సిన్స్ ఇట్ ఈస్ ది ఇంటర్ఫేస్, వాటి బాడీ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఉండదు కాబట్టి ఈట్ మెథడ్ ఉంటుంది అనే చెప్తాం, దాని బాడీ ఉండదు, దాని ఇంప్లిమెంటేషన్ ఉండదు. క్యామిల్లో కూడా ఈట్ మెథడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని డాగ్లోకి ఇంప్లిమెంట్ చేయటం వల్ల వూల్ఫ్లో క్యామిల్లో ఇంప్లిమెంట్ చేయకుండా మిగిలిపోయిన ఈట్ మెథడ్ని డాగ్ అనే క్లాస్లో నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అప్పుడు ఏంటి, నేను ఆ ఈట్ మెథడ్ని డాగ్ అనే క్లాస్లో ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఐ కెన్ ఇంప్లిమెంట్ ద ఈట్ మెథడ్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ డాగ్. అంటే డాగ్ ఎలా తింటుంది, ఏం తింటుంది అనేది ఆ ఈట్ మెథడ్ని డాగ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ది వై జావా నాట్ డైరెక్ట్లీ సపోర్ట్ ది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ why it is supporting the multiple inheritance by using the interfaces. Okay, advantage go chudandi, advantages of inheritance mostly which provides reusability. Highlight the most frequent use of inheritance is for deriving classes using existing classes which provides the reusability. This is the main advantage. Okay, అర్థమైంది కదా ఇది. సో దిస్ ఈస్ ది very important topic. ఇప్పుడని కాదు మీకు, దిస్ ఈస్ very important